ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మీకు ఫ్రంట్ పేజీలో కనిపిస్తుంది. ఇది బ్యాక్ పేజ్. చిన్నగా ఉందనుకుంటున్నారా? దీంట్లో ఉన్నటువంటి చాలా పేజెస్ తీసేసి ఇంపార్టెంట్ పేజెస్ మాత్రమే మీకు ఈ వీడియోలో చూపిద్దామని దీన్ని కంప్రెస్ చేయడం జరిగింది. మన ఒరిజినల్ రాజ్యాంగ ప్రతులు ఢిల్లీలోని పార్లమెంటరీ భవనంలో ఉన్న లైబ్రరీలో హీలియం వాయువు నింపినటువంటి ఒక కేసులో భద్రంగా భద్రపరచడం జరిగింది. బయట ఉండే గాలిలో ఆక్సిజన్ నుండి ఈ పేపర్తో చర్య జరిపి పేపర్ భవిష్యత్తులో చిరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందనే ఊహతో హీలియం వాయువు నింపినటువంటి కేసులో దీన్ని భద్రపరచడం జరిగింది. చూడండి, ఇదంతా కూడా చేతితో వేసినటువంటి పెయింటింగ్. ఈ విధంగా ఉంటుంది కవర్ పేజీ. దీనిపైన మన నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది, పైన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. ఈ కవర్ పేజీ తీయగానే మనకిక్కడ సారనాథ్ నుండి మనం గ్రహించినటువంటి మన నేషనల్ ఎంబ్లమ్ కనిపిస్తుంది. కింద ఇక్కడ సత్యమే వజయతే అనేటువంటి అక్షరాలు, పైన ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెటర్స్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ తీయగానే ఇది మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ అంటే తెలుగులో ప్రవేశిక. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఏముందో బ్రీఫ్గా ఈ ప్రియాంబుల్లో సమప్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ డిజైన్ మొత్తం కూడా తయారు చేసినటువంటి అతను రామ్ మనోహర్ సిన్హా. ఈ డిజైన్ కోసం అతడు అనేక ప్రదేశాలు తిరగడం జరిగింది. అజంతా, ఎల్లోరా, సారనాథ్, సాంచి లాంటి ప్రదేశాలకు వెళ్ళి మన ఇండియన్ కల్చర్ని ఇంపోజ్ చేసేటువంటి డిజైన్ను ఏర్పాటు చేయడానికి అతడు చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మన ప్రియాంబుల్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి వర్డ్స్తో స్టార్ట్ అయ్యి గివ్ టు అవర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి వర్డ్స్తో ఎండ్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ను ఆమోదించినటువంటి సంవత్సరం 1949 నవంబర్ 26. ఆ తర్వాత మన కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అప్పటి నుండి మనం మన ఇండియాను రిపబ్లిక్ ఇండియా అని అంటున్నాం. ఇక్కడ చూడండి, డిజైన్లో మనకు ఇక్కడ నంది, ఇక్కడ ఐరావతం అంటే ఏనుగు, ఇక్కడ అశ్వం, ఇక్కడ వ్యాఘ్రం అంటే పులి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ డిజైన్లలో మనకు హంసలు కనిపిస్తాయి. ఈ పైన ఇక్కడ ఈ డిజైన్లో చూడండి, ఇక్కడ మయూరాలు అంటే నెమలులు కూడా ఈ డిజైన్లో నిగూఢంగా మనకు కనిపిస్తాయి. సో ఇదంతా మన ప్రియాంబుల్కు సంబంధించినటువంటి పేజీ. ఇది మన కాన్స్టిట్యూషన్లో అప్పుడు 22 పార్ట్స్ ఉంటే ఇది ఫస్ట్ పార్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ప్రతి పార్ట్లో పైన ఒక ఇలస్ట్రేషన్ అంటే ఏదో ఒక పిక్చర్ను, మన ఇండియన్ కల్చర్కు సంబంధించినటువంటి పిక్చర్ను ఇక్కడ పెయింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బుల్ మన ఇండస్ సివిలైజేషన్ నుంచి తీసుకున్నటువంటి పిక్చర్ ఇది. ఇలా ప్రతి పేజీ కూడా చాలా ఆర్టిస్టిక్గా పెయింట్ చేయబడినటువంటి కాన్స్టిట్యూషన్ మనది. నందలాల్ బోస్, శాంతినికేతన్లో ఉండేటువంటి నందలాల్ బోస్, అతని యొక్క శిష్య బృందం అంతా కూడా ఈ డిజైన్ల రూపకల్పనకు వాళ్ళు పూనుకొని చాలా జాగ్రత్తగా వేసినటువంటి డిజైన్లు ఇవి. మన కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్లో 22 పార్ట్స్ ఉన్నాయి, ప్రజెంట్ 25 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పార్ట్స్ అంటే ఒక క్లాస్లో ఉండేటువంటి లెసన్స్ మాదిరిగా, టైటిల్స్ మాదిరిగా అన్నమాట. ఇదంతా ఈ కాలిగ్రఫీ అంతా, ఈ చేతిరాత అంతా కూడా ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా అనేటువంటి అతను రాసినటువంటి కాలిగ్రఫీ ఇది. ఇది గీయడానికి ఎంత అవుతుందని నెహ్రూ అడిగితే నేను ₹1 కూడా తీసుకోను, కానీ ప్రతి పేజీ పైన నాకు సంబంధించినటువంటి సిగ్నేచర్ ఉండాలని అతడు కోరుకోవడం, చివరన అతడి సిగ్నేచర్, అతడితో పాటు అతడి యొక్క తాతగారి పేరును కూడా రాసుకుంటానని చెప్పడం, నెహ్రూ దానికి ఒప్పుకోవడంతో నారాయణ్ రైజ్దా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాలిగ్రఫీని అంతా
అతడే రాయడం జరిగింది. చూడండి, మీరు ఇక్కడ ఏ పేజీ తీసుకున్నా ఇక్కడ ప్రేమ్ అని షార్ట్గా అతడి యొక్క సిగ్నేచర్ ఈ పేజీ కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది పార్ట్ 2. దీంట్లో పార్ట్ 2లో మనకు వాళ్ళు వేసినటువంటి ఇలస్ట్రేషన్ వేదిక పీరియడ్కు సంబంధించింది. ఇక్కడ మనకు ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇది పార్ట్ 3. దీంట్లో ఉన్నటువంటి ఇలస్ట్రేషన్, దీంట్లో మనకు రాముడు రావణుడితో యుద్ధం చేసి సీతను తీసుకొని వస్తున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. ఇది పార్ట్ 4 పేజీ. దీంట్లో మనకి ఇచ్చినటువంటి ఇలస్ట్రేషన్ మహాభారతానికి సంబంధించింది. మహాభారత యుద్ధంలో అర్జునుడికి గీతాబోధ చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడిని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రాజ్యాంగ ప్రతిని హిందీ ఇంగ్లీష్ భాషల్లో రాశారు. మొదట్లో 395 ఆర్టికల్స్ ఉండేవి. ప్రస్తుతం అవి 448 వరకు పెరిగాయి. ఇంకా భవిష్యత్తులో పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. 2020 జూన్ వరకు 448 ఆర్టికల్స్గా మనం పరిగణించాలి. షెడ్యూల్స్ మొదట్లో 8 ఉండేవి, అవి 12కు పెరిగాయి. అలాగే 22 పార్ట్స్ ఉండేవి మొదట్లో, అవి 25 పార్ట్స్ వరకు పెరిగాయి. ఇది పార్ట్ 5. దీంట్లో గౌతమ బుద్ధుడి లైఫ్కు సంబంధించినటువంటి చిత్రాలు గీయడం జరిగింది. ఇది పార్ట్ 6. దీంట్లో ఇచ్చినటువంటి ఇలస్ట్రేషన్లో మహాజనపదాస్కు సంబంధించినటువంటి మహర్షుల యొక్క లైఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది పార్ట్ 7. దీంట్లో ఇది మౌర్యాస్కు సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్. దీంట్లో ఇండియాలో కానీ విదేశాల్లో కానీ బుద్ధిజాన్ని వ్యాపింపజేస్తున్నటువంటి అశోకునికి సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్ ఇది. ఇగో ఇక్కడ చూడొచ్చు మనకు అశోకుడు. ఇది పార్ట్ 8. దీంట్లో ఇచ్చినటువంటి ఇలస్ట్రేషన్ గుప్తుల కాలం నాటి పెయింటింగ్కు సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్ను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ గీయడం జరిగింది. అంటే లంకా దహనానికి వెళ్ళినటువంటి ఆంజనేయుడిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచంలో ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం, ముఖ్యంగా చేతితో రాయబడినటువంటి రాజ్యాంగం ఎక్కడా లేదు. దీనిని రాయడానికి నారాయణ్ రైస్దాకు 6 నెలల సమయం పట్టింది. 432 పెన్ను నిప్పులు దీన్ని వాడడంలో విరిగిపోయాయి. ఇది 251 పేజీలతో రాయబడినటువంటి ఒక పెయింటింగ్ లిఖిత రాజ్యాంగం. ఇది పార్ట్ 9. దీంట్లో ఇది కూడా గుప్తాస్ పీరియడ్కు సంబంధించినటువంటి ఇలస్ట్రేషనే. దీంట్లో విక్రమాదిత్యుడికి సంబంధించినటువంటి ఆ దర్బారు కోర్టు సీన్ అంతా కూడా గీయడం జరిగింది. ఇది పార్ట్ 10. దీంట్లో నలంద యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్ను ఇక్కడ గీయడం జరిగింది. వివిధ పండితులను కూడా మనం ఇక్కడ ఈ సీన్లో చూడొచ్చు. ఇది పార్ట్ 11. దీంట్లో ఒరిస్సాకు సంబంధించినటువంటి స్కల్ప్చర్ను ఇక్కడ గీయడం జరిగింది. పార్ట్ 12. దీంట్లో నటరాజుకు సంబంధించినటువంటి చిత్రాన్ని గీయడం జరిగింది. ఇక్కడ మనకు స్వస్తిక్ సింబల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది పార్ట్ 13. మహాబలిపురానికి సంబంధించినటువంటి స్కల్ప్చర్ను ఇక్కడ పెయింటింగ్ రూపంలో వేయడం జరిగింది. దీంట్లో భగీరథుడు గంగను భూమిపైకి తీసుకువస్తున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ ఈ ఇలస్ట్రేషన్లో చూడొచ్చు. భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు 395 ఆర్టికల్స్ ఉండగా
ప్రస్తుతం అవి 448 వరకు పెరిగాయి. కానీ చివరన ఉండేటువంటి ఆర్టికల్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 395 ఆర్టికల్ మాత్రమే. ఎందుకంటే పెరిగినటువంటి ఆర్టికల్స్కు ముందు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయినటువంటి ఏబిసిడీలను చేర్చి మధ్యలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి చివరన ఎప్పటికీ 395 ఆర్టికల్ మాత్రమే ఉంటుంది. ఇది పార్ట్ 14. మొఘల్స్కు సంబంధించినటువంటి పీరియడ్స్కు సింబాలిక్గా ఈ ఇలస్ట్రేషన్ను గీయడం జరిగింది. దీంట్లో దర్బార్లో అక్బర్ కూర్చొని ఆయన చిత్రాన్ని గీస్తున్నటువంటి చిత్రకారులను మనం ఇక్కడ ఈ పెయింటింగ్లో చూడొచ్చు. ఇది పార్ట్ 15. దీంట్లో ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్ చిత్రాలను ఇలస్ట్రేషన్గా ఇవ్వడం జరిగింది. ఇది పార్ట్ 16. దీంట్లో ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ను సూచిస్తూ ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్లకు సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్లను మనకి ఇక్కడ పెయింటింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది పార్ట్ 17. దీంట్లో మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్ మనకు కనిపిస్తుంది. ఇది పార్ట్ 18. ఈ ఇలస్ట్రేషన్లో మహాత్మా గాంధీ దేశంలో ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగాయో అక్కడ శాంతి స్థాపన కొరకు ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు మనము ఈ పిక్చర్లో చూడొచ్చు. మన భారతదేశంలో జరిగే పరిపాలన మొత్తం కూడా మనం రాసుకున్నటువంటి ఈ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. అందుకే దీని గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పట్లోనే దీనికి అయినటువంటి ఖర్చు 64 లక్షల రూపాయలు. దీనికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది పార్ట్ 19. దీంట్లో సుభాష్ చంద్రబోస్ మన ఇండియన్ ఫ్లాగ్కు సల్యూట్ చేస్తున్నటువంటి ఇలస్ట్రేషన్, పక్కన ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మహాత్మా ఫాదర్ ఆఫ్ నేషన్ అని రాసుంది. తర్వాత ఇక్కడ ఇన్ దిస్ హోలీ వార్ ఫర్ ఇండియాస్ లిబరేషన్ వీ ఆస్క్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్ అని కూడా మనం ఇక్కడ రాసి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది పార్ట్ 20. దీంట్లో మన ఇండియన్ జాగ్రఫీకి సింబాలిక్గా చాలా ముఖ్యమైనటువంటి హిమాలయాస్ను ఇక్కడ ఇలస్ట్రేషన్ రూపంలో పెయింటింగ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 21. మన ఇండియాలో థార్ డెజర్ట్ ఉంది, దానికి సింబాలిక్గా ఆ డెజర్ట్ సీన్ను ఇలస్ట్రేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది పార్ట్ 22. దీంట్లో ఇలస్ట్రేషన్గా ఓషన్కు సంబంధించినటువంటి సీన్ ఇవ్వడం జరిగింది. మన ఇండియాకు 3 వైపులా సముద్రం ఉంది కాబట్టి దానికి సింబాలిక్గా ఈ ఇలస్ట్రేషన్ ఇచ్చినట్టుగా మనము భావించవచ్చు. మన కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ షెడ్యూల్స్ అంటే అనుబంధాలు. కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో అయితే కంప్లీట్ మ్యాటర్ ఉండదో దానికి సంబంధించి రిలేటెడ్గా ఇక్కడ ఈ షెడ్యూల్స్ను పొందుపరచడం జరిగింది. దాంట్లో కంప్లీట్ సమాచారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ 8th షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మన లాంగ్వేజెస్ అన్నిటినీ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 8th షెడ్యూల్లోనే మన కాన్స్టిట్యూషనల్ మెంబర్స్ యొక్క సిగ్నేచర్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. వరుసగా ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ యొక్క సిగ్నేచర్, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యొక్క సిగ్నేచర్, ఇట్లా వరుసగా ఈ కాన్స్టిట్యూషనల్ మెంబర్స్ యొక్క సిగ్నేచర్స్ ఉంటాయి. ఫస్ట్ సిగ్నేచర్ రాజేంద్ర ప్రసాద్ అయితే లాస్ట్ సిగ్నేచర్ ఫిరోజ్ ఖాన్ది. ఇవన్నీ కూడా సిగ్నేచర్స్. ఈ సిగ్నేచర్స్ అన్నీ కూడా 1950 జనవరి 24న వాళ్ళు సైన్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి పేజీని
ఆర్టిస్టిక్గా డెకరేట్ చేసి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ సిగ్నేచర్సే. చూడండి ఎన్ని సిగ్నేచర్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి సచ్చిదానంద సిన్హా అతడి యొక్క సిగ్నేచర్. ఇక్కడ చూడండి చివరి సంతకం ఫిరోజ్ గాంధీది. ఇదిగో ఇక్కడ కాలిగ్రాఫ్డ్ బై ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా అతని యొక్క తండ్రి పేరు. తర్వాత నందలాల్ బోస్ అతని యొక్క శిష్య బృందం ఈ ఆర్ట్ అంతా వేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ సైన్ చేశాక ఆ నెక్స్ట్ పేజీలో లిస్ట్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్ అని మనకు కనిపిస్తుంది. ఏ పార్ట్లో ఏ ఇలస్ట్రేషన్ ఉంది, అది ఏ పీరియడ్కు సంబంధించింది, అది ఏ సీన్ అనేటువంటి విషయం కూడా పేజీ వారీగా పార్ట్ వారీగా ఏ సీన్ ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ రాసి ఉన్నది. సో ఇదండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.